బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్లో ఉన్న హసీనా ఆస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రమం పొందుతున్నారు. ఈ క్రమంలో అవినీతి నిరోధక సంఘం డిప్యూటీ డైరెక్టర్ మొనిరుల్ ఇస్లాం హసీనా ఆస్తులు సీజ్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ జరిపారు. అనంతరం హసీనాకు చెందిన సుధా సదన్ ఇంటితో సహా ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హసీనా ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 124 బ్యాంక్ ఖాతాల జప్తునకు ఆదేశించింది. వీటిలో దాదాపు 600 కోట్ల బంగ్లాదేశ్ కరెన్సీలు ఉన్నట్లు తెలుస్తోంది.